కేవలం కొండా దంపతులను టార్గెట్ చేస్తూ తేనెటి విందుల పేరుతో గ్రూప్ రాజకీయాలు చేస్తూ పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తూ ఇవాళ వరంగల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు తప్పుడు మెసేజ్ ఇస్తూ కార్యకర్తలను తప్పుదోవ పట్టిస్తూ ఇవాళ కొంతమంది నాయకులు గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారు. పార్టీలో ఏమైనా సమస్య ఉన్నా మీరు అంతర్గతంగా దాన్ని క్లియర్ చేసుకోవాలి తప్ప, దాన్ని పరిష్కరించుకోవాలి తప్ప, మీరు ఇలాంటి తేనెటి విందులు పెట్టి గ్రూప్ రాజకీయాలు చేస్తూ మీరు పార్టీకి చెడ్డ పేరు తేవడం కరెక్ట్ కాదు. కేవలం ఇది మీరు అగ్రవర్ణ కుల నాయకులకు తొత్తులుగా మారి ఈరోజు కొండ దంపతులను, కొండ అనుచరులను టార్గెట్ చేస్తూ ఇవాళ మీరు వివరిస్తున్నటువంటి తీరు ప్రజలు గమనిస్తారు. మీరు ఇలానే చేస్తే ఇక కార్యకర్తలు ఉన్నటువంటి కార్యకర్తల నాయకులు ఊరుకోరు. మీరు ఎలాగైతే అధిష్టానానికి కంప్లైంట్ చేస్తామని మీరు ఎలాగైతే చెప్పినో ఇక్కడ మీరు చేసే విధానాలు కూడా పార్టీని మీరు పార్టీకి ఏ విధంగా అయితే ఇబ్బంది పెడుతున్నారో, పార్టీకి ఏ విధంగా చెడ్డ పేరు తెస్తున్నారో, ఇదే మేము కూడా అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మేము కూడా కలిసి మేమిచ్చే సందేశం కూడా వాళ్ళకి ఇచ్చి మీ మీద మీకు కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఎన్ని విధాల ప్రయత్నం చేసినా గతంలో కూడా మీరు కొండ దంపతులు టార్గెట్ చేస్తూ వాళ్ళకి ఢిల్లీ దాకా పోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కొండ దంపతులు టార్గెట్ చేస్తూ మేము ఢిల్లీ దాకా పోయి వాళ్ళకి టికెట్ రాకుండా చేయడం జరిగింది. కానీ అది మీకు బెడ్సి కొట్టి కొండ దంపతికి టికెట్ ఇవ్వడము, ఆ ఘనంగా మెజార్టీతో గెలవడము, అధిష్టానం మంత్రి పదవి ఇవ్వడము, ఇవన్నీ మీరు జీర్ణించుకోలేక ఇవాళ కొండ దంపతులు ఇవాళ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, ప్రజలతో మమేకమై ప్రజలను కలుస్తూ వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తూ ఇవాళ ప్రతి ఒక్క పథకం గవర్నమెంట్ పథకాలను అడుగు కలిగిన వర్గాలందరికీ కూడా ప్రభుత్వ పథకాలను తీసుకెళ్తూ వాళ్ళు ఇలా అంతేందుకు రాష్ట్రం మొత్తంలో కూడా సీఎంఆర్ఎఫ్కు రికార్డు స్థాయిలో వరంగల్లో ఇలా లబ్ధిదారులకు రాష్ట్రం మొత్తం మీద కూడా ఇలా వరంగల్ కేవలం వరంగల్ తూర్పు నియోజకవర్గంలోనే ఎక్కువ శాతం పోయింది. తెలంగాణ మొత్తం ఎక్కడ చూసుకున్నా కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోనే కరెక్ట్ సంక్షేమ పథకాలు అందుతాయన్నమాట వాస్తవము. కానీ కొంతమంది నాయకులు కొండ దంపతులను మరీ టార్గెట్ చేస్తూ మీరు వాళ్ళను బ్లేమ్ చేయడం ఇది కరెక్ట్ కాదు. మీరు ఇదేనే చర్య చేస్తే మేము కూడా ఊరుకోవడం జరిగేది. మీరు ఎన్ని గ్రూప్ రాజకీయాలు చేసినా, ఎన్ని గ్రూపులు కట్టుకున్నా కొండములు సార్కు ఈ గ్రూపులు కొత్త కాదు, ఈ రాజకీయాలు కొత్త కాదు. మీరు ఏం చేసినా కూడా అయ్యేది ఏం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ప్రజల మనిషి. కొండ దంపతులు అంటే ప్రజల మనుషులు. ప్రతిపక్ష నాయకులను కూడా ఎమ్మడేసుకొని కొండ దంపతుల మీదకి పోవడం అనేది అసలు ఎక్కడ చరిత్రలో మొదటిసారి వరంగల్ తూర్పులో చూస్తున్నాం. కొండ దంపతులను టార్గెట్ చేస్తూ మరి కొండ దంపతులను డైరెక్ట్ టార్గెట్ చేయలేక కొండ అనుచరుడైనటువంటి నవీనన్నను కూడా మధ్యలో టార్గెట్ చేస్తూ ఇక అతను టార్గెట్ చేసి దంపతులను బయటికి గుంజే ప్రయత్నాలు చేస్తున్నారు. దయచేసి ఇవన్నీ బంద్ చేసుకోవాలి. లేదు అంటే మేము కూడా కొన్ని ఆధారాలతో సహా మేము మీనాక్షి నటరాజన్ గారిని కలిసి మీ విషయంలో కూడా మేము విన్నవించుకొని మేము కాన్ఫరెన్స్ చేయడం జరుగుతుంది. దయచేసి ఏది ఉన్నా కూడా మీరు సమన్వయంగా అధిష్టానం ఉన్నారు, అధిష్టాన పెద్దలు ఉన్నారు, మీరు మాట్లాడి ఇంటర్నల్గా చేసుకోవాలి. కానీ పార్టీని బయట వేయద్దు. మరి ఒక్కసారి కొండ దంపతుల గురించి మాట్లాడితే కబడ్దారు బాగుండదు అని హెచ్చరించి చెప్తున్నాను.